హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? మీరైతే బాగున్నారని అనుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. ముందుగా మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం వీడియోకొచ్చేస్తే మా చిన్న బాబుది బర్త్‌డే అయిన నెక్స్ట్ డేనే మా హస్బెండ్ అయితే హైదరాబాద్‌కి స్టార్ట్ అయ్యారండి. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ కాదులే మార్నింగ్ 8:30కి అట్లా స్టార్ట్ అయ్యారనమాట. ఈ లగేజ్, ఈ ప్యాకింగ్ అదంతా కూడా మేమైతే 2 డేస్ బ్యాకే ప్యాక్ చేసి ఉంచేసుకున్నాము. మళ్ళీ ముందు రోజు మా చిన్న బాబుది బర్త్‌డే కదా! అదంతా హడావిడి అయిపోతుంది. అదే రోజు ప్యాక్ చేసుకోవాలి అన్నీ అంటే అనేసి ఇంక మేమంతా కూడా లిస్ట్ రాసుకొని ఉంచుకున్నామండి. మళ్ళీ మర్చిపోతామా అన్నట్లుగా. లిస్ట్ అంతా రాసుకొని, ఆ లిస్ట్ తగ్గట్టుగానే అన్నీ గూడా ప్యాక్ చేసి పెట్టేసుకున్నాము. ఒక్కరైనా, ఇద్దరైనా గానీ సెపరేట్‌గా ఉంటున్నారంటే ఏది లేకపోయినా ఇబ్బందే అండి. అందుకనే ఇంక అన్నీ ప్రతీదీ చిన్న అగ్గిపెట్టెతో సహా అన్నీ అయితే తను ప్యాక్ చేసుకున్నారనమాట. ఇక్కడైతే 8:30కి అట్లా స్టార్ట్ అయ్యారండి. ఇంక మా పెద్ద బాబు లేవలేదు. నైటు లేట్ అయిపోయింది కదా! మూవీకెళ్ళొచ్చేసరికి. మా చిన్నోడైతే ఎంతలా పడుకున్నా కానీ త్వరగానే లేచేస్తాడు వాడు. మార్నింగ్ 6:30కి అట్లా లేచేస్తాడనమాట. నేను కూడా లేచి ఫ్రెష్ అప్ అయిపోయి, దేవుడికైతే పూజ చేసేసుకొని కిందకైతే మా చిన్నోడు నేనైతే కిందకొచ్చేసామండి. వచ్చామనమాట. ఇంక మా వారికి ఇంకా సెండ్ ఆఫ్ ఇచ్చేసి మేమైతే ఇంక పైకెళ్ళిపోయామండి. పైకెళ్ళి పిల్లలకి మా పెద్ద బాబు కూడా లేచాడప్పుడు. ఇంకా వాడిని కూడా ఫ్రెష్ అప్ అయిపోమని చెప్పి, నేనైతే ఇంకా ముందు రోజు ప్రిపేర్ చేసిన దోస బ్యాటర్ ఉంది. ఇంక దోసలే వేసేసా అనమాట. చట్నీ కూడా ఏం చేయలేదండి. మాకు అమ్మిచ్చింది పండు మిరపకాయ పచ్చడుంటే, ఇంకా అదేసుకొని పెట్టేసాను పిల్లలకి. మా పెద్దోడైతే ప్లెయిన్ తినేస్తాడు. మా చిన్న బాబుకైతే కొంచెం ఇలా ఆవకాయేసిచ్చినా, పికిల్స్ ఏసిచ్చినా తినేస్తాడనమాట. ఇబ్బందేముండదు. ఇంక అందుకని నేనింకా నాకు కొంచెం డల్‌గా అనిపిచ్చి ఏమి కూడా షూట్ చేయలేదండి. జస్ట్ ఆహ్, టిఫిన్ వరకే షూట్ చేశా అనమాట. ఎందుకో డల్‌గా అనిపిచ్చింది. మా పిల్లలు, నేను కూడా రోజంతా డల్ అయిపోయాము. ఇంకా ఇక్కడేంటంటే మా హస్బెండ్ సాటర్‌డే ఎళ్లారండి. సాటర్‌డే వెళ్ళిన తర్వాత నేనైతే నెక్స్ట్ ట్యూస్‌డే నైట్ అయితే నేను హైదరాబాద్ స్టార్ట్ అయ్యాను. ఎందుకంటే తను సాటర్‌డే ఎళ్లారు కదా! సాటర్‌డే వెళ్ళిన తర్వాత అక్కడ రూమ్ అది సెట్ చేసేసుకొని అన్నీ కూడా కరెక్ట్‌గా ఉంచుకుంటే నేను మామూలుగా మనకి ఫస్టు, సెకండ్‌లో మంచిదనేసన్నారు. అదే డేట్‌లో వెళ్ళి నేనక్కడ పావులయి పొంగిచ్చేసి అక్కడ సర్దవలసినయి ఏమన్నా ఉంటే ఆ రూమ్‌లో అంతా సర్దేసి వచ్చేద్దామన్నట్లుగా నేనైతే ట్యూస్‌డే నైట్ అయితే స్టార్ట్ అయ్యానండి. ఇక్కడ ఇది ట్రైనయితే గరీబ్ రథ్ అనమాట. ఇక్కడ వైజాగ్ నుంచి మనకి 8:45కి స్టార్ట్ అవుతుందండి. ఇది 8:45 స్టార్ట్ అయ్యి మనకి సికింద్రాబాద్ ఎళ్ళేసరికి 7:45 అట్లా అయ్యిందనమాట. 7:45 అయిందిలెండి. నేనింకా డిన్నర్ అదంతా కూడా ఏమీ క్యారీ చేయలేదు. నేను ఎలాగో 7కి స్టార్ట్ అయ్యాను. 8:45 కాబట్టి నేను ఇంటి దగ్గరే డిన్నర్ అంతా తినేసి జస్ట్ ఒక వాటర్ బాటిల్ పట్టుకొని, నా లగేజ్ పట్టుకొనయితే నేనైతే వచ్చేసానండి. మీకు డౌట్ రావచ్చు. మీరొక్కళ్ళే వెళ్తున్నారు. మరి పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? ఎక్కడున్నారు? ఏంటనేసి. మా ఆడపడుచయితే వచ్చారండి పిల్లల్ని చూసుకోవడానికనేసి. తను అడిగారనమాట మా హస్బెండ్, ఇలా వస్తుంది తను. రావాలి ఒక 2 డేస్ ఉండాలి అనేసంటే, పాపం ఎంత పనున్నా కానీ వస్తానని చెప్పి వెంటనే వచ్చారండి. అదే నేను హైదరాబాద్ స్టార్ట్ అయ్యే సేమ్ డేనే మధ్యాహ్నం వచ్చారు. నేను ఆ నైట్ అయితే స్టార్ట్ అయ్యాననమాట. ఇంక నేను ట్రైన్ ఎక్కిన తర్వాత నాకు ఆ డే మధ్యాహ్నం నుంచి కూడా జలుబు చేస్తూ, కొంచెం గొంతంతా మండిపోతూ అట్లా అనిపిచ్చేది గానండి. అంతేమీ పట్టించుకోలేదు. ఆ నైటంతా ఏసీలో పడుకోవడం వల్ల మొత్తం గొంతంతా పట్టేసి అసలు వాయిస్ కూడా రాలేదు నాకు. మొత్తం హెడేక్‌గా ఉండేది. లైట్‌గా ఫీవరిష్ వచ్చినట్టు కూడా అనిపిచ్చింది నాకు. ఇంక అందుకనే దిగడం, అక్కడ స్టేషన్ దిగిన తర్వాత అంతా కూడా ఏమి షూట్ చేయలేదు. నేనే ఇంక ఆటో పెట్టించుకొని మా హస్బెండ్ హోటల్‌లో రూమ్ తీసుకున్నారు కదా! అక్కడికైతే వచ్చేసానండి. స్టేషన్ నుంచి రూమ్‌కి చాలా దూరం ఉంటుంది. మా హస్బెండ్ వస్తా అన్నారు కానీ, ఎందుకులే ఇంత ట్రాఫిక్‌లో అడ్రెస్ ఏదో చెప్పండి నేనే ఆటో మాట్లాడుకొని వచ్చేస్తాననేసని ఇంకా ఆటోలో అయితే నేనే వచ్చేసానండి. లాస్ట్ టైము మా ఫ్యామిలీ అంతా కూడా విజిట్ ఈ రెస్టారెంటే. ఈ హోటలే. కానీ వేరే రూమ్ అనమాట. అది 303. ఇప్పుడైతే 306 ఇచ్చారనమాట. అప్పుడెలా రూమ్ టూర్ చేయలేదనేసి ఏదో సింపుల్‌గా మా హస్బెండ్‌ని తీయమని చెప్పా అనమాట. తీస్తూ ఉన్నారు. అక్కడ నేనైతే హాట్ వాటర్ తాగుతున్నానండి. మా హస్బెండ్ కొంచెం టీ పెట్టిమ్మంటే తను టీ, కాఫీ కాదు హాట్ వాటర్ తాగు అనేసి హాట్ వాటర్ అయితే చేసిచ్చారనమాట. తాగుతూ టీవీ చూస్తూ కూర్చున్నాను నేను. తనైతే అలా కొంచెం అలా షూట్ చేయమంటే చేస్తున్నారనమాట.
నేను ఇంకా రూమ్‌లో కూడా ఏమి వీడియో కోసమనేసి సర్దడానికి కూడా ఓపిక లేదండి. ఇంక ఎలా ఉన్నది అలాగే తీసేసాననమాట. జస్ట్ ఇక్కడ మనకి రూమ్‌లో చిన్న ఫ్రిడ్జ్ కూడా ఉంటుంది. మనం ఏమైనా వాటర్ బాటిల్స్ లేదంటే కూల్ డ్రింక్స్ అట్లాంటివి కూడా పెట్టుకోవచ్చు. అది వైట్ స్టీల్ క్యాన్ కనిపిస్తుంది కదా! అదైతే నేను తీసుకొచ్చిందే అండి. అది అమ్మ గేది ఈనిందనేసి జున్ను చేసి పంపించారనమాట. మా హస్బెండ్‌కి ఇష్టమనేసి నేనైతే తీసుకొచ్చాను తను తింటారని. అందాక ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టాను. ఫ్రిడ్జ్‌లో పెట్టి తింటే బావుంటుంది కదా! చల్ల చల్లగా అనేసి. ఇంక మేము అదంతా రూమ్‌కెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి కిందకెళ్ళి టిఫిన్ చేసొచ్చిన తర్వాత అయితే నేనింక ఫుల్ రెస్ట్ తీసుకున్నానండి. అస్సలు నాకు ఫీవరొచ్చేసింది. ఒళ్ళంతా వేడికి కలిపోయి, గొంతంతా మండిపోయి చాలా చిరాకుగా అనిపించిందనమాట. ఇంక అందుకని నేనైతే ఫుల్ రెస్ట్ తీసుకొని మాకు ఆ రోజే 1-3 వరకు మంచిదన్నారు. సరే 12కి అట్లా లేచి నేనైతే రెడీ అయిపోయాను. రెడీ అయిపోయి తను తీసుకున్న రూమ్ దగ్గరికైతే వెళ్ళామండి. వెళ్ళి అక్కడ చేయవలసిన ప్రాసెస్ అంతా చేసేసి, అక్కడ సర్దవలసినన్ని కూడా సర్దేశాననమాట. 3 లోపు 1-3 లోపు మనం ఎప్పుడు చేసుకున్నా పర్లేదు కదా! అనేసి మేమైతే 12:45 అట్లాగా స్టార్ట్ అయ్యామండి హోటల్ నుంచి. అక్కడికెళ్ళేసరికి 1:30 అట్లా అయిందనమాట. అదంతా కూడా నేను షూట్ చేసి ఉంచానండి. అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇదే దాంట్లో పోస్ట్ చేద్దామన్నా, మళ్ళీ వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది. అందుకనేసి ఇది చిన్న వీడియో అయినా కానీ ఇదొకటే పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడైతే మేము ఇంకా రూమ్‌కైతే స్టార్ట్ అయ్యామండి. అక్కడ రూము అదంతా కూడా సింగిల్ రూమే బావుందండి. మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అదంతా కూడా. ఆహ్, ఓకే అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.